హలో ఫ్రెండ్స్, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025-26కు సంబంధించి ఏజ్ లిమిట్స్ ఎలా ఉండబోతుంది, ఏజ్ ఏమన్నా పెంచుతారా లేదా అనేసి. సపోజ్ ఏజ్ లిమిట్ అనేది మామూలుగా రిలాక్సేషన్ ఇవ్వకపోతే యాజ్ యూజువల్గా 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు అగ్నివీర్ జీడీ వాళ్ళకి, అగ్నివీర్ టెక్నికల్ వాళ్ళకి, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వాళ్ళకి, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ వాళ్ళకి, వీటన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు ఎలిజిబుల్ అనేది అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. అలాగే ఒకవేళ ఏజ్ లిమిట్ పెంచితే, అంటే ఒకవేళ టెక్నికల్కి కూడా 23 ఇయర్స్ చేస్తారనేసి అయితే రూమర్స్ ఉంది, కాబట్టి పెంచితే ఏ విధంగా ఉంటుంది అనేసి. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉండబోతుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉండబోతుంది అనే టోటల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో మీరు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జాయిన్ ఇండియన్ ఆర్మీలో అయితే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్రేవో అప్లికెంట్ ఎలిజిబిలిటీ అనే పేజ్లో అయితే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రజెంట్ నేనైతే 1 అక్టోబర్ 2003, అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఇచ్చారో ఆ ఏజ్ అయితే ఎంటర్ చేసాను. ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు 1 అక్టోబర్ 2003. సో ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసామంటే మనకి చూపించినటువంటి ట్రేడ్స్ చూసినట్లయితే మొత్తం మనకి జీడీ చూపిస్తుంది, టెక్నికల్ చూపిస్తుంది, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ చూపిస్తుంది, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10. కాకపోతే ఈ ఇయర్కి అనేది ఈ డేట్ అనేది వర్తించదు, ఎందుకంటే 1 అక్టోబర్ 2003 అనేది లాస్ట్ ఇయర్కి ఇచ్చినటువంటి డేటు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మనకి ఏఓసి ఎగ్జామ్స్ యొక్క డేట్ కూడా వచ్చేసింది, కాబట్టి 2 మార్చి 2025 అయితే ఎగ్జామ్ ఉంటుందనేసి అఫీషియల్గా హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేసేసారు. సో ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేసేసారు. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ కోచింగ్ కూడా మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సరావుపేటలో అయితే ఎగ్జామ్ కోచింగ్ అయితే కూడా స్టార్ట్ అయింది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కోచింగ్ తీసుకునే అనుకున్న వాళ్ళు ఏఓసి కోచింగ్ కూడా సాయి డిఫెన్స్ అకాడమీకి కింది ఫోన్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన సాయి డిఫెన్స్ అకాడమీలో అగ్నివీర్ నోటిఫికేషన్ సంబంధించి 2025-26కు సంబంధించి అగ్నివీర్ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో అగ్నివీర్ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఆల్రెడీ ఫ్రీగా అయితే ఇస్తున్నాము. సో దానికి సంబంధించి కూడా మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే కింద ఫోన్ నెంబర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఏజ్ లిమిట్స్ గురించి అయితే చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఏ విధంగా అయితే ఇచ్చారో, సో ఆ యొక్క ఏజ్ లిమిట్ అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకి 17.5 to 21కి 1 అక్టోబర్ 2003 నుంచి 1 ఏప్రిల్ 2007 వరకు, 1 అక్టోబర్ 2003 to 1 ఏప్రిల్ 2007 ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా 2024-25కి ఎలిజిబుల్ అనేసి అప్లై చేసుకున్నారు. సో ఈ ఇయర్ అనేది 1 ఇయర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, కాబట్టి మనం 1 ఇయర్ అనేది పెంచుకుంటే ఆటోమేటిక్గా సేమ్ అదే ఏజ్ లిమిట్ అనేది అయితే అవుతుంది. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మాత్రం ఒక 1 ఇయర్ అటు ఇటు ఉంటుంది. సో అగ్నివీర్కి సంబంధించి అన్ని ట్రేడ్స్, అగ్నివీర్ జీడీ కానీ, టెక్నికల్ కానీ, క్లర్క్కి, ట్రేడ్స్మెన్ 8, ట్రేడ్స్మెన్ 10 అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్స్ పెంచకపోతే సేమ్ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే ఏజ్ లిమిట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఏజ్ లిమిట్ అనేది ఎప్పటికీ కూడా 1 అక్టోబర్ 2000 ఏ ఇయర్ అయితే ర్యాలీ జరుగుతుందో ఆ ఇయర్కి అయితే కన్సిడర్ చేస్తారు ఎప్పుడు కూడా ఏజ్ లిమిట్ అనేది. సో ఈ సంవత్సరం జరగబోయే ర్యాలీకి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూసుకున్నట్లయితే మీకు 1 అక్టోబర్ 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 మధ్యలో జన్మించున్న వాళ్ళు, ఈ మధ్యలో ఏజ్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ జరిగే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి, అగ్నివీర్ టెక్నికల్కి, అగ్నివీర్ ట్రేడ్స్మెన్కి, అగ్నివీర్ క్లర్క్కి, అన్ని ట్రేడ్స్కి కూడా, అగ్నివీర్కి సంబంధించి అన్ని ట్రేడ్స్కి కూడా ఎలిజిబుల్ మరియు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ అసిస్టెంట్కి మాత్రం 23 ఇయర్స్ కాబట్టి 1 అక్టోబర్ 2002 1 అక్టోబర్ 2002 నుంచి అయితే ఎలిజిబుల్ నర్సింగ్ అసిస్టెంట్కి. సో 1 అక్టోబర్ 2004 నుంచి 1 ఏప్రిల్ 2008 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ ర్యాలీకి అయితే ఎలిజిబుల్. ఈ ఇయర్కి వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. ఒకవేళ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ ఆ అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, చూడండి.